పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం ఇప్పుడు వంట గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. గ్యాస్ సిలిండర్ల కొరతతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులను పడుతున్నారు. దీంతో ప్రజలు ప్రత్యామ్నాయంగా కట్టెలను ఆశ్రయించే పరిస్థితి మళ్లీ ఏర్పడింది. గ్యాస్ సిలిండర్లు సమయానికి అందకపోవడంతో హోటళ్ల నిర్వహణతో పాటు సామాన్యులకు సమస్యగా మారింది. దీంతో మార్కెట్లో కట్టెలకు భారీగా డిమాండ్ పెరిగింది. నిజామాబాద్ జిల్లాలో గ్యాస్ కొరత వల్ల కట్టెలకు పెరిగిన డిమాండ్పై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. గ్యాస్ కొరత తీవ్ర సమస్యలు దారితీస్తుంది. కమర్షియల్ కానీ డొమెస్టిక్ సిలిండర్స్ కానీ అందుబాటులో లేకపోవడంతో ప్రత్యేక మార్గాలు అయితే ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కాకుండా పట్టణ ప్రాంతాల్లో కూడా కట్టెల పొయ్యి వంట చేసే పరిస్థితి మళ్ళీ కనిపిస్తుందని కూడా కొంతమంది చెప్తున్నారు. దీంతో జిల్లాలో కట్టెలకు భారీగా డిమాండ్ పెరిగింది. సాధారణంగా ఇళ్లలో చిన్న హోటల్స్లో కానీ ఇట్లా గ్యాస్ సిలిండర్లు వంటలు చేస్తుంటారు. అయితే ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ సమయానికి అందకపోవడంతో చాలామంది తాత్కాలికంగా కట్టెల పొయ్యిలను ఉపయోగించుకోవడం ప్రారంభించారు. సో కొంతమంది నిర్వాహకులు ఉన్నారు. చెప్పండి, అంటే గతంలో ఎంత ఉండేది, ఇప్పుడు డిమాండ్ ఏమైనా పెరిగిందా, ప్రస్తుతం ఎట్లుంది? గతంలో రేటు అంతే అమ్మినాము, కాకపోతే తక్కువ ఉండే గ్యాస్ కుళ్ళాయి నుంచి. ఇప్పుడు గ్యాసు పిరమైన్ నుంచి కర్రీ పాయింట్ వాళ్ళు కానీ, హోటల్స్ వాళ్ళు కానీ, హాస్టళ్ళు కానీ, స్కూల్లో హాస్టళ్ళు ఉంటాయి కదా, వాళ్ళు కూడా తీసుకుపోతున్నారు. కాకపోతే ముందడికంటే ఇప్పుడు ₹1 ఎక్కువ పెరిగింది. మాకు తెచ్చే వాళ్ళు కూడా టన్నుకు ఒక ₹1000 పెంచారు. గతంలో నెలకి 2-3 లారీలు వచ్చేటివి, కానీ ఇప్పుడు వారానికి ఒక లారీ అంటే వచ్చే పరిస్థితి ఉంది. సో మొత్తంగా ఈ చిన్న చిన్న హోటల్స్లో కానీ, ఈ కర్రీ పాయింట్స్లో కానీ, ఈ స్కూల్స్లో కానీ, సో మొత్తంగా ఈ మళ్ళీ పాత రోజులు గుర్తొస్తాయని చెప్పొచ్చు. గ్యాస్ బుక్ చేస్తే కనీసం 20 నుంచి 30 రోజులు పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇటు కమర్షియల్ సిలిండర్ కూడా పూర్తిగా అందుబాటులో లేకపోవడంతో కట్టెలను అయితే ఆర్చిస్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ సాయితో కిరణ్, సాక్షి టీవీ, నిజామాబాద్ నుండి.